హాయ్! ఈ వీడియో వరకొచ్చారంటే, ముందు వీడియో ఎంతో కొంత మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని అనుకుంటున్నా. అండ్ దాంతో పాటు ఫస్ట్ వీడియోలో మనం 31 టర్మ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, ఈ వీడియోలో మనం 35 టర్మ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. టోటల్లీ మనకి 66 టర్మ్స్. సో, ఈ 66 టర్మ్స్‌ని ఫ్యూచర్‌లో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోని కూడా మీరు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటు ఈ వీడియోని కూడా చూసేటప్పుడు డెఫినైట్‌లీ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటు కంటెంట్ నచ్చితే డెఫినైట్‌లీ కింద ఫస్ట్ వీడియోలో ఎలా అయితే మీరు కామెంట్ చేసారో, ఈ వీడియోలో కూడా మీరు కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. అండ్ దాంతో పాటు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే డెఫినైట్‌లీ ఇక్కడ బటన్ ఉంటుంది కదా! ఇక్కడ బటన్ క్లిక్ చేసేసేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్! హలో! నమస్తే. దిస్ ఈస్ నవీన్ అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. ఇంకా లేట్ చేయొద్దు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్కెట్ క్యాప్. స్టాక్ మార్కెట్‌ని అండ్ అందులో ఉండే షేర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఒక కంపెనీ యొక్క టోటల్ వర్త్ అండ్ వాల్యూని చెప్పేదే మార్కెట్ క్యాప్. లెవరేజ్. మన ట్రేడ్‌ని అండ్ మన ట్రేడ్ రిజల్ట్స్‌ని పెంచుకోవడం కోసం మన బ్రోకర్ దగ్గర నుంచి తీసుకున్న మనీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లెవరేజ్ అంటాం. దీనివల్ల లాభం ఎంతుంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అనేది ఒక పర్టిక్యులర్ టైంలో ఆ కంపెనీ యొక్క అసెట్స్, లయబిలిటీస్, షేర్ హోల్డర్స్ యొక్క ఈక్విటీ షేర్స్ గురించి కూడా చెప్తుంది. ఆ కంపెనీ ఏం సంపాదించింది అండ్ ఆ కంపెనీకి ఉన్న బాకీలు ఎంత ఉన్నాయి అన్నది చెప్పేదే ఈ బ్యాలెన్స్ షీట్. అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అండ్ తగ్గింది వయా షేర్ హోల్డర్స్ ద్వారా అన్నది కూడా ఈ బ్యాలెన్స్ షీటే చెప్తుంది. ఇన్ఫ్లేషన్. సింప్లీ ప్రైసెస్ పెరిగి మనీ యొక్క వాల్యూ తగ్గిపోవడం, పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం అంటారు చూసారా? దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. బిడ్. ఏ హైయెస్ట్ ప్రైస్ దగ్గరైతే ఒక బయ్యర్ తన షేర్స్‌ని కొనడానికి అదే బై చేయడానికి రెడీ అవుతాడో చూసారా? ఆ ప్లేస్‌ని మనం బిడ్ అంటారు. ఆస్క్. ఏ లోయెస్ట్ ప్రైస్ దగ్గరైతే ఒక సెల్లర్ తన షేర్స్‌ని అమ్మడానికి రెడీ అవుతాడో, అదే సెల్ చేయడానికి రెడీ అవుతాడో చూసారా? ఆ ప్లేస్‌ని మనం ఆస్క్ అని అంటాం. బిడ్ ఆస్క్ స్ప్రెడ్. ఆస్క్ ప్రైస్‌కి, బిడ్ ప్రైస్‌కి మధ్యన ఉండే ట్రాన్సాక్షన్ కాస్ట్‌ని బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అంటారు. సింప్లీ ఇది మనకి కనపడని ఒక హిడెన్ కాస్ట్. వేల్స్ తిమింగలాలు. సింప్లీ మార్కెట్ భాషలో చెప్పాలి అంటే తిమింగలాలు అని అర్థం. ఎవరైతే వచ్చి మార్కెట్‌లో బై లేదా సెల్ చేసేటప్పుడు మార్కెట్స్‌లో ఉండే వాల్యూమ్స్ అలల్లా కొట్టుకుపోతుంటాయో వాళ్ళని మనం వేల్స్ కింద పిలుచుకుంటాం. లైక్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి ట్రేడ్ చేస్తున్నప్పుడు చూసారా మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ క్రియేట్ అవుద్ది. అలాంటి వాళ్ళని మనం వేల్స్ కింద పిలుచుకుంటాం. యూనికార్న్స్ లైక్ స్టార్టప్స్. బట్ ఈ స్టార్టప్స్ నార్మల్ స్టార్టప్స్ లాంటిది కాదు. ఆ స్టార్టప్స్‌కి 1,000,000,000 మార్కెట్ కెపాసిటీ ఉండే స్టార్టప్స్. కంపారిజన్ లేని స్టార్టప్స్. టు ది మూన్. స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్‌లో ఇది కూడా ఒక టర్మ్ లాంటిదే. ఒక స్టాక్ ఆర్ ఒక అసెట్ ఆగకుండా పైకి పోతూనే ఉంటుందనుకుందాం. స్కేల్‌లా. దాన్నే మనం టు ది మూన్ అని అంటారు. దీన్ని మనం బుల్లిష్ మూవ్ అని కూడా అంటాం. ట్యాంకింగ్. టు ది మూన్‌కి ఆపోజిట్ అన్నమాట. ఒక స్టాక్ లేదా ఒక అసెట్ కానీ ఆగకుండా కిందకి పడిపోతుందనుకుందాం. దాన్ని మనం ట్యాంకింగ్ అని కూడా పిలుచుకుంటాం. మన రీటైల్ ట్రేడర్స్ దీన్ని బేరిష్ మూవ్ ఆర్ బేరిష్ మూవ్‌మెంట్ అని కూడా పిలుచుకుంటాం. పంప్ అండ్ డంప్. ఇది మీరు మోస్ట్ ఆఫ్ ది మ్యాగజైన్స్‌లో వినే ఉంటారు. సింప్లీ ఇది ఒక ఫ్రాడ్ కల్చర్ లాంటిది. ఎలా అంటారా? చీప్ స్టాక్స్‌ని, ఫేక్ పాజిటివ్ న్యూస్‌ని బయటకి స్ప్రెడ్ చేసి హయ్యర్ ప్రైస్‌కి తీసుకువెళ్ళిపోవడాన్నే పంప్ అని అంటారు. అదే విధంగా ఆపరేటర్స్ వల్ల ఓవర్ వాల్యూడ్ షేర్స్‌ని ఎక్కువ మొత్తంలో అమ్మేసి ఇన్వెస్టర్స్‌ని లూజింగ్ పొజిషన్స్‌లోకి తీసుకువెళ్ళిపోవడం. దీన్ని మనం డంప్ అంటారు. ఇది ఒక ఫ్రాడ్ కల్చర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ సెల్లింగ్. సింప్లీ మనం మన దగ్గర లేని షేర్స్‌ని బ్రోకర్ దగ్గర నుంచి తీసుకొని ఎక్కువ ప్రైస్‌కి అమ్మేసి తక్కువ ప్రైస్‌కి కొనేయడం. దీన్ని మనం షార్ట్ సెల్లింగ్ అంటారు. అలా బ్రోకర్స్ దగ్గర నుంచి తీసుకున్నందుకు కొంత కాస్ట్‌ని మనం పే చేయాల్సి ఉంటుంది. దీన్నే మనం షార్ట్ సెల్లింగ్ ఆర్ షార్టింగ్ అంటారు. లిమిట్ ఆర్డర్. మనం ఒక స్పెసిఫిక్ ప్రైస్ దగ్గర వరకు వస్తేనే ఆ యొక్క షేర్‌ని లేదా ఆ యొక్క స్టాక్‌ని బై లేదా సెల్ చేస్తాము అనుకుంటున్నప్పుడు మాత్రమే ఈ లిమిట్ ప్రైస్‌ని యూజ్ చేస్తాం. స్టాప్ లాస్ ఆర్డర్. ఒక స్టాక్ ప్రైస్ ఒక స్పెసిఫిక్ ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు బై ఆర్ సెల్ చేయడానికి యూజ్ అవుతుంది. మార్కెట్ ఆర్డర్. ఒక స్టాక్ ప్రైస్ ప్రెజెంట్ ఉన్న ప్రైస్ అండ్ ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్‌కి బై ఆర్ సెల్ చేయడానికి యూజ్ అవుతుంది. సింప్లీ
బేరం లేకుండా ఒక ప్రొడక్ట్‌ని బై లేదా సెల్ చేయడం లెక్కే. డే ఆర్డర్. ఒకవేళ మీరు ఒక స్టాక్‌ని బై లేదా సెల్ చేస్తున్నారు అనుకుందాం. మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి క్లోజ్ చెయ్యాలి. ఒకవేళ క్లోజ్ చెయ్యకపోతే ఈ ఆర్డర్ ద్వారా మిమ్మల్ని ఎగ్జిట్ చేసేస్తుంది. దీన్నే మనం డే ఆర్డర్ కింద పిలుచుకుంటాం. యావరేజింగ్ డౌన్. ఇది ఒక స్ట్రాటజీ లాంటిది. మీరు ఒక ఇన్వెస్టర్ అనుకుందాం. మీరు ముందు తీసుకున్న స్టాక్స్ ప్రైస్ పెరిగి ఒక సర్టెన్ టైమ్‌లో మళ్ళీ సేమ్ మీరు ఏ ప్రైస్‌కైతే తీసుకున్నారో అదే ప్రైస్‌కి మళ్ళీ మార్కెట్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్‌ని బై చేయడం. దీన్నే మనం యావరేజింగ్ డౌన్ అంటారు. ఫేడింగ్. ఒక ట్రేడర్ అండ్ ఒక ఇన్వెస్టర్ ట్రెండ్ మార్కెట్‌లో సెంటిమెంట్‌ని బేస్ చేసుకొని అదే ట్రెండ్‌లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేయడాన్ని ఫేడింగ్ అని పిలుచుకుంటాం. హెడ్జ్ ఫండ్స్. ఇది ఒక లిమిటెడ్ పార్ట్నర్‌షిప్ లాంటిది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్‌కి మరియు ఫండ్ మేనేజర్స్‌కి. సింప్లీ ఫండ్ మేనేజర్స్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఒక ఎక్కువ మొత్తంలో ఫండ్స్‌ని తీసుకొని ప్రాఫిట్‌ని జనరేట్ చేశారు అనుకుందాం. దానిలోంచి వచ్చిన ప్రాఫిట్‌లోంచి ఎంతో కొంత అమౌంట్‌ని వాళ్ళు తీసుకుంటారులెండి. బట్ అలా చేయడాన్ని మనం హెడ్జ్ ఫండ్స్ కింద పిలుచుకుంటాం. మ్యూచువల్ ఫండ్స్. సింప్లీ ఇన్వెస్టర్స్ గాని, ట్రేడర్స్ గాని మన అమౌంట్‌ని ఫండ్ మేనేజర్స్‌కి ఇచ్చేసి ఆ అమౌంట్‌ని ఈక్విటీస్ ఆర్ డెబ్ట్స్ ఆర్ సెక్యూరిటీస్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని మనకి ఇస్తారు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. మీరు మీ ఫ్యామిలీ కోసం ఆలోచించే వాళ్ళైతే మాత్రం డెఫినెట్‌లీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. హోల్డింగ్ కంపెనీ. ఇది ఒక రకపు ఆర్గనైజేషన్ లాంటిదే. ఇది సింప్లీ కొన్ని కంపెనీస్‌ని కలిపి ఆ కంపెనీస్‌లో ఉండే కొన్ని యాక్టివిటీస్‌ని మేనేజ్ చేస్తా, ఆర్గనైజ్ చేస్తా ఉంటుంది. ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సబ్సిడరీస్ అంటాం. వీళ్ళు ఈ సబ్సిడరీస్ కంపెనీని డే టు డే కాకుండా కొన్ని మంత్స్‌లో మేనేజ్ చేస్తా ఉంటారు. లైక్ ఎల్ఐసి కంపెనీస్ లాంటివి. ఇండెక్స్ ఫండ్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ లాంటివే. ఇది కూడా కొన్ని ఇండెక్సెస్ యొక్క పోర్ట్‌ఫోలియోస్‌ని మ్యాచ్ ఆర్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. లైక్ ఎస్ఎన్‌పి 500, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీస్ ఆర్ నిఫ్టీస్ లాంటివి. డే ట్రేడింగ్. సింప్లీ మనం ఒక స్టాక్స్‌ని లేదా ఒక ఇండెక్స్‌ని ఈరోజు బై చేసి, ఈ రోజే మనం సెల్ చేసామనుకుందాం. దాన్ని మనం డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కింద పిలుచుకుంటాం. స్వింగ్ ట్రేడింగ్. ఇదొక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ టైప్. లైక్ మోర్ దెన్ 2 వీక్స్ ఆర్ 20 డేస్ వరకు ఒక స్టాక్‌ని హోల్డ్ చేసి, ఆ యొక్క స్టాక్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని జనరేట్ చేయడమే ఈ స్వింగ్ ట్రేడింగ్ యొక్క మెయిన్ పర్పస్. ఇంట్రిన్సిక్ వాల్యూ. ఒక అసెట్ ఆర్ ఒక కంపెనీ యొక్క మొత్తం వాల్యూని ఆర్ వర్త్‌ని చెప్తుంది. అండ్ దాంతో పాటు కరెంట్ మార్కెట్ ప్రైస్‌కి మధ్య ఉన్న డిఫరెన్సెస్‌ని కూడా చెప్తుంది. గుర్తుపెట్టుకోవాలి. బుక్ వాల్యూ. ఒక కంపెనీ యొక్క ప్రెజెంట్ బ్యాలెన్స్ షీట్‌ని ఆధారంగా తీసుకొని, అంటే ఒక కంపెనీ యొక్క ప్రెజెంట్ బ్యాలెన్స్ షీట్‌ని బేస్ తీసుకొని ఆ కంపెనీ యొక్క అసెట్స్ యొక్క వాల్యూని చెప్తుంది. సింపుల్‌గా బుక్ వాల్యూని తెలుసుకోవాలి అనుకుంటే ఆ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్‌లోంచి ఆ కంపెనీకి ఉన్న లయబిలిటీస్‌ని తీసేస్తే ఆటోమేటిక్‌గా మీకు బుక్ వాల్యూ అనేది తెలిసిపోతుంది. ప్రైస్ టు బుక్ రేషియో. ఒక కంపెనీ షేర్స్ యొక్క ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్‌ని బుక్ వాల్యూతో కంపేర్ చేసి చెప్పేదే ప్రైస్ టు బుక్ రేషియో. గ్రోత్ ఇన్వెస్టింగ్. గ్రోత్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు యంగ్ అండ్ స్మాల్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. ఆ కంపెనీ యొక్క యావరేజ్ రేట్‌కి ఎక్కువగానే పర్చేస్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల హై రిటర్న్స్‌ని మేక్ చేస్తారు. అండ్ అదే విధంగా దాంతో పాటు దీంట్లో హై రిస్క్ కూడా ఉంటుంది. ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్. కంపెనీ యొక్క నెట్ ఇన్‌కమ్‌ని ఒక్క షేర్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ దాంట్లో డివిడెండ్స్‌ని కూడా తీసేస్తే ఎంతైతే వచ్చిందో దాంతో బై చేస్తే ఎర్నింగ్ పర్ షేర్ అనేది మనకు తెలుస్తుంది. టెక్నికల్ అనాలిసిస్. మార్కెట్ యొక్క స్ట్రక్చర్‌ని బట్టి అండ్ ఫార్మ్ అవుతున్న క్యాండిల్ స్టిక్స్ యొక్క బిహేవియర్‌ని బట్టి ట్రేడ్ చేయడాన్ని ఆ ట్రేడ్‌ని ప్లాన్ చేసుకోవడాన్ని టెక్నికల్ అనాలిసిస్ కింద పిలుచుకుంటాం. ఫండమెంటల్ అనాలిసిస్. పర్టిక్యులర్ స్టాక్స్‌ని ఆర్ ఇండెక్సెస్‌ని ఆ స్టాక్స్ యొక్క న్యూస్‌ని బట్టి, న్యూస్‌తో పాటు వాటి యొక్క కాంపిటీటర్స్ అండ్ మేనేజ్మెంట్ న్యూసెస్ అండ్ వాటితో పాటు ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీ న్యూస్‌ని కూడా బేస్ చేసుకొని ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోవడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ కింద పిలుచుకుంటాం. సప్లై అండ్ డిమాండ్. సప్లై అంటే ఒక ప్రొడక్ట్ అయినా లేదా ఒక సర్వీస్ అయినా ఎంత అవైలబుల్‌లో ఉన్నది చెప్పేదే సప్లై. డిమాండ్ అంటే ఆ ప్రొడక్ట్ ఆర్ ఆ సర్వీసెస్‌ని ఎంతమంది తీసుకోవడానికి, పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాన్ని మనం డిమాండ్ అంటాం. సప్లై తగ్గి డిమాండ్ పెరిగితే ప్రైసెస్ ఆటోమేటిక్‌గా రైజ్ అవుతాయి. అలానే డిమాండ్ తగ్గి సప్లై పెరిగితే ఆటోమేటిక్‌గా ప్రైసెస్ అనేవి తగ్గిపోతాయి. ఇన్సైడర్ ట్రేడింగ్. సింప్లీ ఒక పబ్లిక్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్‌మెంట్స్ ద్వారా లేదా ఆ కంపెనీలో పనిచేసే మేనేజర్స్ ద్వారా నుంచి వచ్చిన న్యూస్‌ని బేస్ చేసుకొని బై లేదా సెల్ చేయడం. సింపుల్‌గా చెప్పాలంటే పబ్లిక్‌గా
అనౌన్స్ చేయని న్యూస్‌ని ఇంటర్నల్ పర్సన్స్ ద్వారా తెలుసుకొని బై లేదా సెల్ చేయడం. ఇది ఇల్లీగల్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఇల్లీగలే. టిక్కర్ సింబల్. సింపుల్‌గా ఒక స్టాక్‌ని మన వాచ్ లిస్ట్‌లోకి యాడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే అబ్రివియేషన్ లాంటిది. లైక్ ఎలా అయితే యాపిల్ చూసారా? యాపిల్‌లో ఏపీపీఎల్ఈ. బట్ స్టాక్ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలంటే ఏఏపీఎల్ అని టైప్ చేస్తే సరిపోతుంది. అదే విధంగా అమెజాన్ చూడండి. ఏఎంఏజెడ్ఓఎన్ అమెజాన్ స్పెల్లింగ్. బట్ అమెజాన్ గురించి మీరు టైప్ చేయాలి. ఆ అమెజాన్‌ని మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలంటే ఏఎంజెడ్ అని టైప్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ప్రాఫిట్ మార్జిన్. కంపెనీ మేక్ చేసిన రెవెన్యూలోంచి దానికి ఖర్చయిన ఎక్స్‌పెన్సెస్‌ని తీసేస్తే వచ్చిన దాన్ని టోటల్ జనరేట్ అయిన రెవెన్యూతో డివైడెడ్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ప్రాఫిట్ మార్జిన్ అనేది వచ్చేస్తుంది. ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి, ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందో చెప్తుంది. ఈ వీడియోలో ఏ పాయింట్ అయితే మీకు మంచిగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటు ఇక్కడ, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. రైట్? అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు.